హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్‌లో ఎప్పుడు మాగాయి పచ్చళ్ళు, ఊరగాయలే కాదండి. అప్పుడప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళని కూడా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేసే రోటి పచ్చళ్ళు కాకుండా ఒక్కసారి కాలీఫ్లవర్ రోటి పచ్చడి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. రెసిపీలోకొచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలనమాట. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం లైట్‌గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎండుమిర్చి అవి స్పైసెస్ వేయించుకోవడానికే కాబట్టి 1-2 టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుందనమాట. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక 5, 6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో కొంచెం ఎండుమిర్చి అనేది ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలనమాట. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనము సిమ్‌లో పెట్టుకొని నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! కొంచెం ఫ్రై అయిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇవి కూడా ఫ్రై చేసేసుకొని మనం వీటన్నిటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలనమాట. ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కళాయిలో మరొక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. మీలో ఇంకా ఈ కాలీఫ్లవర్ రోటి పచ్చడి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌గా ఈ పచ్చడిని అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలాగ కట్ చేసుకొని శుభ్రంగా వాటర్‌లో సాల్ట్ వేసి వాష్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్‌లో వేసుకొని కలుపుకుంటూ ఒక 10-15 మినిట్స్ పాటు కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ అడుగున మాడిపోకుండా చూసుకుంటూ చక్కగా ఇవైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత కలుపుకుంటే కాలీఫ్లవర్‌లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి చక్కగా ముక్కలాగా ఫ్రై అవుతుంది. టేస్ట్ బావుంటుందనమాట. ముక్క ఫ్రై అవ్వకుండా పచ్చడికి వేసుకున్నామంటే ఆ టేస్ట్ అంత బాగోదు. సో, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి ముందుగా వేయించుకున్నవన్నీ తీసుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు దాంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్‌ని కూడా ఏసేసి ఒక్కసారయితే మిక్సీకి వేసుకోవాలి. బరగ్గా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని ఒకసారి సైడ్స్ అంతా కూడా స్పూన్‌తో కలిపేసుకుంటే సరిపోతుందనమాట. వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఈ విధంగా మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత కొంచెం అంతా ఇలాగ బరగ్గా వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2 సార్లు కచ్చాపచ్చాగా తిప్పుకోవాలనమాట. సో, బరగ్గా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి నెక్స్ట్ కొంచెం అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇదంతా కూడా చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం బరగ్గా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకొని వాటర్‌తో సహా వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని చక్కగా మనం రోటి పచ్చడికి ఎలా అయితే పేస్ట్‌లా వేసుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలోకి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ వాటర్ సరిపోకపోతే కొంచెం అంత వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మధ్యలో మీరు చక్కగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి పచ్చడి అనేది. ఇలాగ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక ఒక బౌల్‌లోకి తీసేసుకొని పోపయితే పెట్టేసుకోవటమే. తాలింపు కోసం చిన్న కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవటమేననమాట. సో, ఈ విధంగా తాలింపు పెట్టుకోవటం వల్ల పచ్చడి బావుంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఏదైనా ఫ్రైలోకి మాత్రం డెఫినెట్‌గా ఈ కాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేయండి. సింపుల్‌గా అయినా రోటి పచ్చడిలాగా చాలా బావుంటుంది. కొంచెం కొబ్బరి పచ్చడి టేస్టే అనిపిస్తుంది గానీ, దేని టేస్ట్ దానికే, దేని డిఫరెన్స్ దానికేనండి. అంత బావుంటుందనమాట. ఈ పచ్చడిని మాత్రం ట్రై చేయకపోతే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాననమాట. ఈ విధంగా పోపు పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ కాలీఫ్లవర్ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూసేసారు కదా! ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి